హాయ్ ఫ్రెండ్స్, అంగారక గ్రహం అంటే మనకు ఎండిపోయిన ఎర్రటి ఎడారి గుర్తొస్తుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఉపరితలం అడుగున ఇప్పటికీ నీరు ప్రవహిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి పరిశోధకులు వెల్లడించిన ఈ కొత్త ఆధారాలు అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని బలపరుస్తున్నాయి. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఆ అంగారక గర్భజలాల రహస్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అన్వేషణను NYU అబుదాబికి చెందిన సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అంగారక గ్రహంపై ఉన్న ప్రాచీన ఇసుక తిన్నెలను అధ్యయనం చేసినప్పుడు పైన నదులు, సరస్సులు ఎండిపోయిన తర్వాత కూడా భూగర్భంలో నీరు చాలా కాలం పాటు ప్రవహించినట్లు ఆధారాలు లభించాయి. తాజా నివేదికల ప్రకారం ఈ అంగారక గర్భ వ్యవస్థ ఒక సురక్షితమైన ఆశ్రయంగా మారిందని తెలుస్తోంది. అంగారక గ్రహం ఉపరితలంపై విపరీతమైన రేడియేషన్ ఇంకా చలి ఉంటుంది. కానీ నేల అడుగున ఉండే ఈ నీటి పొరలు సూక్ష్మజీవులు బతకటానికి అవసరమైన వేడిని, రక్షణను ఇస్తాయి. తాజా ఆస్ట్రోబయాలజీ విశ్లేషణల ప్రకారం పైన వాతావరణం దెబ్బతిన్నా మార్స్ గర్భంలో మాత్రం జీవం సజీవంగా ఉండటానికి ఈ హ్యాబిటబుల్ జోన్స్ దోహదపడుతున్నాయి. భూమిపై కూడా కిలోమీటర్ల లోతున ఎటువంటి వెలుతురు లేకపోయినా జీవం ఉన్నట్లే అంగారక గ్రహం లోపల కూడా ఒక డీప్ బయోస్పియర్ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అంగారక గర్భజలాల ప్రవాహాలు కొన్ని చోట్ల ఉప్పు నీటి కుంటల రూపంలో ఇప్పటికీ ఉండవచ్చని ప్లానెటరీ జియాలజీ నివేదికలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు తమ విశ్లేషణ కోసం నాసాకి చెందిన ఇన్సైట్ మిషన్ పంపిన సిస్మిక్ డేటాను కూడా వాడారు. అంగారక గ్రహం లోపల వచ్చే ప్రకంపనాలు అక్కడ ద్రవరూప నీరు ఉన్నట్లు సూచిస్తున్నాయి. జియోఫిజిక్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ నీటి నిల్వలు ఉపరితలం నుండి 11 నుండి 12 కిలోమీటర్ల లోతున ఉండే అవకాశం ఉంది. ఈ పరిశోధనా ఫలితాలు భవిష్యత్తులో మన అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. మనుషులు అక్కడ నివసించాలంటే ఈ అంగారక గర్భ జలాలే ఏకైక ఆధారంగా మారబోతున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ నీటిని వెలికి తీయటానికి అత్యాధునిక డ్రిల్లింగ్ టెక్నాలజీని రూపొందించే పనిలో ఉన్నారు. అంగారక గర్భంలో దాగి ఉన్న జలాల ఆవిష్కరణతో విశ్వంలో ఉన్న ప్రాణాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రకృతి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.